ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. కొన్ని అద్భుతమైన సంఘటనలు, ప్రదేశాలు మన చరిత్రలో దాగి ఉన్నాయి. అలాంటి రహస్యాలలో ఒకటి శంబల రాజ్యం. ఈరోజు మనం శంబల గురించి విశేషాలు తెలుసుకుంటూ వివిధ సిద్ధాంతాలు, పురాణాలు మరియు పలు ఆసక్తికరమైన అంశాలను పరిశీలిద్దాం. శంబల అనేది ఒక గొప్ప ప్రాంతం. ఇది ప్రపంచం మొత్తానికి రహస్యంగా ఉన్నట్లు భావిస్తారు. వివిధ పురాణాల ప్రకారం శంబల రాజ్యం సముద్ర గర్భంలో, హిమాలయాలలో లేదా ఇతర ప్రదేశంలో ఉన్నట్లు పేర్కొనబడింది. కొన్ని పురాణాలలో శంబల అంటే భౌతిక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ప్రతిష్టమైన పవిత్రమైన సమాజాన్ని జ్ఞానం మరియు శాంతి ద్వారా మార్పు చేసే ఒక ప్రదేశంగా ఉన్నట్లు ఆధ్యాత్మిక పాఠాలు చూపిస్తున్నాయి. శంబల రాజ్యం గురించి వివిధ పురాణాలు ఉన్నాయి. భారతీయ పురాణాల్లో శంబల గురించి అనేక కథలు చెబుతాయి. కల్కి అవతారం వంటి గ్రంథాల్లో శంబల ప్రస్తావన లభిస్తుంది. శంబల ప్రజలు భౌతిక ప్రపంచాన్ని విడిచి ఆధ్యాత్మికంగా మరొక కోణంలో జీవించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాజ్యం ధర్మం, శాంతి, సమతుల్యతను ప్రతిబింబించే ప్రదేశంగా వర్ణించబడుతుంది. టిబెటియన్ భౌతికంలో కూడా శంబల రాజ్యం అత్యంత పవిత్రమైనది అయితే వాస్తవానికి ప్రపంచ శాంతి యొక్క మూలంగా గుర్తించబడుతుంది. అదృష్టవంతుషాత్తు శంబల గురించి ప్రపంచ ప్రఖ్యాత నేతలలో ఒకరు హిట్లర్ కూడా ఆసక్తి చూపించారు. హిట్లర్ తన సైనిక చరిత్రలో మరియు శక్తిని పెంచుకోవడానికి శంబల యొక్క రహస్యం తెలుసుకోవాలని ఆశించాడు. ఇతను శంబల ప్రాంతాన్ని అన్వేషించే పర్యటనలు ప్రారంభించాడు. హిట్లర్ ఏమని భావించాడంటే ఈ ప్రాంతంలో కొన్ని మంత్రం లాంటి శక్తులు, జ్ఞానం ఉన్నాయని, వాటిని పొందడం ద్వారా అతను యుద్ధంలో విజయాన్ని సాధించగలడని. ఇతని ఆలోచనలు ఒక దర్శనీయంగా కాకుండా తన సామ్రాజ్యాన్ని బలం చేయడానికి అనుకూలంగా అనిపించాయి. అయితే శంబల యొక్క అసలు రహస్యం ఇప్పటికీ అతనికి తెలిసిందో లేదో తెలియదు. ఒక ఆసక్తికరమైన కథ ప్రకారం శంబల నుండి ఒక అమ్మాయి భూమిపైకి వచ్చిందని చెబుతారు. ఆమె ఒక అవతారంగా మానవాళి కోసం శాంతిని, మార్పును తీసుకురావడానికి, జ్ఞానాన్ని పంచడానికి వచ్చినట్లు నమ్మకం. ఈ అమ్మాయి భూమిపై వచ్చినప్పుడు ఆమెకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉండగా, ఆమె బోధన ద్వారా అనేక మంది జీవితాల్లో మార్పులు వచ్చినట్లు చెబుతారు. ఈ అమ్మాయి శంబల నుండి భూమిపైకి వచ్చిన ప్రతి సమయం అది విశ్వం కోసం గొప్ప మార్పును సూచిస్తుందని నమ్మకం. ప్రపంచంలో ఎంతో మందికి తెలియని రహస్యాలలో శంబల రాజ్యంలో ఇప్పటికీ కొన్ని దేవతలు, శక్తివంతమైన వ్యక్తులు ఉంటారని చెప్తారు. కొన్ని పురాణాల ప్రకారం శంబలలో ఇప్పటికీ కొన్ని దేవతలు మరియు మహానుభావులు ఉండవచ్చు. ఈ దేవతలు భూమిపై ఉన్నట్లుగా ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, కానీ వారు శంబలలో ఉన్నప్పుడు వారు పలు ప్రపంచాలను గమనించగలుగుతారు. వారికి అద్భుతమైన జ్ఞానం, శక్తులు ఉన్నాయి. శంబల దేవతలు తమ జ్ఞానంతో ప్రపంచంలోని అతిపెద్ద సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. శంబల రాజ్యం గురించి కొన్ని మూలలలో మహాభారతం ద్వారా కూడా సంబంధం కనబడుతుంది. మహాభారతంలోని పలు పాత్రలు, ముఖ్యంగా కృష్ణ, ధర్మరాజు, ఇతరులు శంబల రాజ్యంతో ఏదో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. శంబల రాజ్యం ఆధ్యాత్మిక దృష్టి నుండి ధర్మం మరియు సత్యంపై ఆధారపడిన ప్రదేశంగా చూపబడుతుంది. ముఖ్యంగా శంబల సంబంధించిన కల్కి అవతారం కథనం కూడా మహాభారతానికి సంబంధించి ఉన్నట్లు చెబుతారు. ఇది భవిష్యత్తులో ప్రపంచం శాంతి సాధించడానికి శంబల ముఖ్య పాత్ర పోషిస్తుందని సూచిస్తుంది. అనేక సిద్ధాంతాలు ప్రచారం అవుతున్నాయి. శంబల మాత్రం కేవలం ఒక భౌతిక స్థలం కాదు, ఇది ఆధ్యాత్మిక ప్రయాణం, జీవిత మార్గదర్శకత్వం సూచించే ప్రదేశంగా కూడా గుర్తించబడుతుంది. శంబల ప్రజలు ఇప్పుడు తమ ఆత్మలను సాధనం చేయడంలో, సనాతన ధర్మం ప్రకారం జీవించడం, జ్ఞానాన్ని పొందడం మరియు ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితిని సాధించడంలో వినియోగమై ఉంటారు. వారు ఇతరుల కంటే ఎక్కువ శాంతిని, మానవత్వాన్ని, గుణాలను ప్రసారం చేస్తారు. శంబల రాజ్యం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
మీ మనసు శాంతిగా ఉండాలి. మీరు ఆత్మవిశ్వాసంతో జీవించాలి. ప్రపంచం అనుసరించే మార్గాలు శాంతి, సమతుల్యత, మానవత్వం మీద ఆధారపడి ఉండాలి. శంబాల మనకు ఒక ధర్మాన్ని, మార్గాన్ని చూపిస్తుంది. ఇది కేవలం భౌతిక ప్రదేశం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగడానికి అవసరమైన దిశను దారి చూపిస్తుంది. శంబాల రాజ్యం యొక్క రహస్యాలు మనకు కొత్త ఆలోచనలు, కొత్త దారులు తీస్తాయి. ఇది ఒక గొప్ప స్థలం, కానీ దీనిని మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా, జ్ఞానంతో అన్వేషించవచ్చు. ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే, శంబాల మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితం సాధించే ఉండాలి. మీరు ఎప్పుడు మంచిగా జీవించాలి. శంబాల ద్వారా ప్రపంచంలో శాంతి మరియు ధర్మాన్ని ఎలా స్థాపించాలో నేర్చుకోవడం, మన జీవితాన్ని శాంతి మరియు నమ్మకంతో నియమించడం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం.